ఆంధ్రప్రదేశ్లోని అధికార టీడీపీలో ఏమి జరుగుతుంది? శనివారం నాడు చోటు చేసుకున్న కీలక పరిణామాలు ఆసక్తికర చర్చకు కారణమవుతున్నాయని చెప్పాలి. కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి బహిరంగంగా చంద్రబాబు ముందే నారా లోకేష్ కు ఉప ముఖ్యమంత్రిగా ఎలివేషన్ ఇవ్వాలని కోరటం వెనుక మతలబు ఏమిటి అన్న చర్చ తెర మీదకు వచ్చింది. గత కొంతకాలంగా టీడీపీ నాయకుల్లో నారా లోకేష్ త్వరలోనే ఉప ముఖ్యమంత్రి అవుతారంటూ ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంలో కుటుంబ సభ్యుల నుంచి కూడా చంద్రబాబుపై పెద్ద ఎత్తున ఒత్తిడి ఉన్నట్లు టీడీపీ నాయకులు ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు. ఈ తరుణంలో శనివారం నాడు, అది కూడా ఎన్టీఆర్ వర్ధంతి రోజు, కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత శ్రీనివాసరెడ్డి నారా లోకేష్ కు ఉప ముఖ్యమంత్రిగా ఎలివేషన్ ఇస్తే పార్టీకి భవిష్యత్ బ్రహ్మాండంగా ఉంటుందని, యువతకు భరోసా ఇచ్చినట్లు అవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా మైదుకూరులో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి సభలో ఆయన చంద్రబాబు ముందే ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే చేశారా అన్న చర్చ కూడా సాగుతోంది. టీడీపీలోకి 3వ తరం నేతగా నారా లోకేష్ వచ్చారని, ఆయనకు ఉప ముఖ్యమంత్రిగా ఎలివేషన్ ఇస్తే పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుందంటూ శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా అటు ఐటీ రంగంతో పాటు పారిశ్రామిక రంగం నుంచి వివిధ సంస్థలను నారా లోకేష్ విజయవంతంగా రాష్ట్రానికి తీసుకొస్తున్నారంటూ ఆయన కొనియాడారు. లోకేష్ చేస్తున్న కృషిని ప్రజలంతా గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. నారా లోకేష్ కు ఎలివేషన్ ఇస్తే ఆయన పార్టీకి ఉజ్వల భవిష్యత్ తీసుకొస్తారని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. గత కొన్ని రోజులుగా నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేసి ఆయనకు రెవెన్యూ శాఖ అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు ముందు, అది కూడా కడప జిల్లాకు చెందిన నేతలు నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం అంశాన్ని లేవనెత్తడం ఇప్పుడు కీలకంగా మారిందనే చెప్పాలి. చంద్రబాబు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటే అందుకు వీలుగా ముందు ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారు. ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్న నాయకులకు ఈ విషయం స్పష్టంగా తెలుసు. అందులో భాగంగానే ఇప్పుడు శ్రీనివాసరెడ్డి కూడా నారా లోకేష్ ను ఎలివేట్ చేయాలనే అంశాన్ని లేవనెత్తినట్లు పార్టీ వర్గాలే అంచనా వేస్తున్నాయి. వాస్తవానికి ఇప్పుడు కూటమి సర్కారులో చంద్రబాబు తర్వాత ఎక్కువ ఎలివేషన్ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వస్తుందనే చర్చ సాగుతోంది. కొన్ని శాఖల మినహా అనధికారికంగా ప్రభుత్వంపై నారా లోకేష్ కే పట్టున్నా కూడా టీడీపీ ఇంత బలంగా ఉన్న సమయంలో కూడా ఆయనకు రావాల్సినంత ఇమేజ్ రావడం లేదనే చర్చ టీడీపీ నాయకుల్లో సాగుతోంది. అందుకే ఇప్పుడు అటు ఫ్యామిలీతో పాటు ఇటు పార్టీ నేతల నుంచి కూడా ఒక ప్రెజర్ గ్రూపును సిద్ధం చేయించి త్వరలోనే నారా లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించేలా రంగం సిద్ధం చేస్తున్నట్లు చెప్తున్నారు. పార్టీ నాయకులు కోరుతున్నందున నారా లోకేష్ ను ఎలివేట్ చేసే అవకాశం ఉందని, మార్చి లేదా ఆ తర్వాత జరిగే మంత్రివర్గ మార్పులు చేర్పుల్లో ఇది ఉంటుందనే అంచనాలు టీడీపీ నేతల్లో ఉన్నాయి. అందుకే ఎన్టీఆర్ వర్ధంతి రోజు శ్రీనివాసరెడ్డితో ఈ డిమాండ్ చేయించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నారా లోకేష్ పార్టీ వ్యవహారాలను కూడా పూర్తి స్థాయిలో తన కంట్రోల్లోకి తీసుకున్నట్లు టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఇందుకు ఉదాహరణగా శనివారం నాడు చోటు చేసుకున్న పరిణామాలను వాళ్ళు ఉదాహరిస్తున్నారు. శనివారం నాడు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రధాన పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు వచ్చాయి. ఇందులో ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేరు ఏమాత్రం లేకుండా కోటి సభ్యత్వాల రికార్డంతా కేవలం నారా లోకేష్ కృషి మాత్రమే అన్నట్లు చూపించే ప్రయత్నం చేశారు. ఇది కూడా ఒక ప్లాన్ ప్రకారమే సాగిందనే ప్రచారం టీడీపీ నాయకుల్లో ఉంది. మరి రాబోయే రోజుల్లో పార్టీ నాయకులు కోరుతున్నట్లు నారా లోకేష్ కు చంద్రబాబు నాయుడు ఎలాంటి ఎలివేషన్ ఇస్తారో వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.